ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ఇండిగో వ్యవహారం సుమారు 2500 ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసి మన విమానయాన రంగాన్ని ఒక కుదిపి మన గవర్నమెంట్ని ఒక ఆట ఆడించి చివరకు ఒక సారీ అనే మాటతో సరిపెట్టింది ఇండిగో. పాసెంజర్స్ అందరినీ గందరగోళానికి గురి చేసి ఎన్నో ట్రబుల్స్ ఇచ్చి ఆఖరికి రిఫండ్ అనే మాటతో తన రెస్పాన్సిబిలిటీ తీరినట్టు, పాసెంజర్స్కి ఏదో పెద్ద ఉపకారం చేసినట్టు చేతులు దులుపుకుంది ఇండిగో. మన డబ్బులు మనకు తిరిగి ఇచ్చి ఏదో పెద్ద ఘనకార్యం చేసినప్పుడు బిల్డప్ ఇచ్చింది ఇండిగో. అసలు ఇండిగో చేసిన ఈ పనికి మాలిన పనికి, నిర్లక్ష్యానికి, తప్పిదానికి తప్పకుండా ఫేర్కు 10 రెట్లు పాసెంజర్స్కు తిరిగి ఇవ్వాలి. అప్పుడే ఇండిగో నిర్లక్ష్యానికి తగిన మూల్యం చెల్లించినట్లు అవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బలుపశు అయ్యాడు. తన శాఖ మీద అవగాహన లేని, పట్టు లేని మంత్రిగా మిగిలిపోయాడు. ఇండిగో గత 20 సంవత్సరాల్లో తమకు బిజినెస్ ప్రత్యర్థులైన సహారా, కింగ్ ఫిషర్ మరియు ఇతర చిన్న చిన్న సంస్థలను తొక్కుకుంటూ ఈరోజు మన ఎయిర్వేస్ బిజినెస్లో 61% కైవసం చేసుకుంది. దాదాపు మోనోప్లే. తనకు ఏ రూట్ కావాలంటే ఆ రూటు, ఏ టైంలో కావాలంటే ఆ టైంలో తనను విమానాలు నడిపే స్థితికి ఎదిగిపోయింది ఇండిగో. మొత్తం మినిస్ట్రీని, బ్యూరోక్రాట్స్ను తన చెప్పు చేతుల్లో తెచ్చుకుంది. పైలట్స్ విషయంలో డీజీసీఏ ఇచ్చిన గైడ్ లైన్స్ మొత్తం పేపర్కే పరిమితం అయ్యేలా చేసింది. పైలట్స్ ఎన్ని గంటలు పనిచేయాలి, ఎన్ని గంటలు ఫ్లై చేయాలి, ఎన్ని నైట్ ల్యాండింగ్స్ చేయాలి, వీక్లీ ఆఫ్ ఎప్పుడు, ఇలాంటి విషయాల్లో ఏ రూలు పాటించలేదు. ఏడాదిన్నర టైం ఇచ్చిన ఒక్క పైలట్ను కూడా రిక్రూట్ చేసుకోలేదు. ఈ సంవత్సర కాలంలో ఈ రూల్స్ పాస్ చేసిన డీజీసీఏ అఫీషియల్స్ ఏమి ఫాలో అప్ ఇచ్చారో, మినిస్ట్రీ ఏమి చేసిందో ఆ పెరుమాళ్ళకే ఎరుక. ఇండిగో మొత్తం మినిస్ట్రీని, బ్యూరోక్రాట్స్ను ఎలా మేనేజ్ చేసిందో మనకు తెలియదు. గవర్నమెంట్ సహకారంతో ఎదిగిన ఇండిగో గవర్నమెంట్కే ఒక పెద్ద మాయను మచ్చ తెచ్చింది. దేశ విదేశాల్లో మన పరువు తీసింది. భారత విమాన సంస్థలంటే మోస్ట్ అన్రిలయబుల్ అనే స్థాయికి తెచ్చింది ఈ ఇండిగో. అన్ని రంగాల్లో మోడీ సర్కార్ ముందుకు దూసుకుపోతుంది. మోస్ట్ ఎఫిషియెంట్ గవర్నమెంట్గా పేరున్న మోడీ పరిపాలనకు ఈ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ వలన చాలా చెడ్డ పేరు వచ్చింది. మనం డెవలప్ అవుతుంటే భరించలేని దేశాలు ఎన్నో ఉన్నాయి. మనం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారితే కన్ను కుట్టుకున్న దేశాలు ఎన్నో. అంతెందుకు, మోడీకి ప్రపంచ దేశాలు నీరాజనం పడుతూ ఉంటే భరించలేని రాజకీయ నాయకులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ ప్రభావం ఈ ఇష్యూలో ఏమైనా ఉందా అన్నది అనుమానమే. లేదా డీప్ స్టేట్ ప్రభావం. ప్రపంచంలో తమకు ఇష్టం లేని గవర్నమెంట్ని తీసేసి తమకు అనుకూలమైన గవర్నమెంట్ని తెచ్చే ఈ డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా? వాళ్ళ ప్లాన్లో ఇది ఒక భాగమా అని ఇంకా తెలియాల్సి ఉంది. మంత్రి పదవి బాధ్యతలు సీరియస్గా తీసుకోకపోతే, టైం టు టైం రివ్యూ చేయకపోతే, బ్యూరోక్రాట్స్ను కంట్రోల్ చేయకపోతే కొన్ని పరిణామాలు ఇలాగే ఉంటాయి. విమాన సర్వీసులు స్టెబిలైజ్ చేయటానికి చివరకు గవర్నమెంటే రూల్స్ను సడలించడం మరీ విడ్డూరం. చూద్దాం, ఎంక్వైరీలో దోషులెవరో తేలాలి, శిక్ష ఎలా ఉంటుందో చూడాలి. ఏదేమైనా ప్రయాణికులకు మరలా ఇలాంటి చేదు అనుభవం ఎదురు కాకూడదని ఆశిద్దాం. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వెంకడు క్రియేషన్స్. Like and share with your friends and family members. Thank you all.